ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేయించుకుందాం. మన మధ్యలో ఉన్న నర్సరావుపేట దైవ సేవకులు ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. రండి ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. కుడి వచ్చిన సహోదరులకు రూపాయకన ఉన్నాను తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో మరి 43 గతించి 44లో ప్రవేశపెడుతున్న తండ్రి దేవునికి ఎంతో కృతజ్ఞతలు. యాక్చువల్గా మనకి ఈ సందర్భం చేసుకునేదో చేసుకోకూడదో మనందరికీ తెలుసు. సో మనందరికీ హ్యాపీగా ఉండడానికి సంగతులు నేర్చుకున్నాం కనుక దాని విషయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవా, మీరు మానవునికి ఇచ్చిన ఆయుష్ని బట్టి, బ్రతుకుతున్న దినాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్తో మేము జీవిస్తుండగా, దినములు జరుగుతుండగా మా తండ్రి మిమ్మల్ని సంతోషపెడుతూ మేము సంతోషపడుతూ, క్రీస్తు వారు కూడా తాను సంతోషపరచుకోలేదు కానీ తను పంపిన దేవుని సంతోషపెట్టినట్టుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. అలాగనే మీ కుమారుడు ఇప్పటి వరకు కూడా దేవుని వాక్య విషయంలో పాటుపడుతూ సంగతులు తెలియజేస్తూ తన తరంలో కొందరినైనాను దేవుని వైపు తిప్పాలని ఇష్టపడుతున్న బిడ్డ విషయం ప్రార్థిస్తుండగా మా తండ్రి వాక్యానుసారం చెప్పబడుతున్న విషయాలను అర్థం చేసుకొని అలానే వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించినట్లుగా సిద్ధపరచమని మీ కుమారునికి మీ చిత్తమైతే మీ యొక్క తండ్రి దేవుళ్ళతో ఇంకనూ ముందుగా ఘనంగా నీకు మహిమార్థంగా అందరికి ప్రయోజనకరంగా నిలబెట్టుకొని అనేక కార్యక్రమాలు విజయవంతంగా జరిగినట్లుగా కూర్చోమని కోరుకుంటూ మా యొక్క ప్రార్థన ఆలకించి ప్రతిఫలం తనకును కూడి వచ్చిన మా అందరికీ అనుగ్రహించమని ఇటు ప్రార్థన మీ ప్రియకుమారుడు మా అందరికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట సమర్పించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాస్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుదాస్ గారు మన అందరి సమక్షంలో చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు యు, బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. చెప్పండి క్లాప్స్. శరణ రెడీగా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. డియర్ ప్రభుదాస్ గారు. చూడద్దు కన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. చిన్న విషయం ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చా లేదా అనేది కొంత కాంట్రవర్సీ ఉంది. నాకు తెలిసి ఏంటంటే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మనం మనుషులమై ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం. ఏంటంటే ఈ లోకంలో మీరు కనుక సరిగా గమనిస్తే పుట్టడం అనేటువంటిది ఇట్స్ అన్ బయోలాజికల్ ప్రాసెస్. అంటే మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎట్టుకుంటారు, కుక్కలు చూడు, జంతువులు చూడు, పక్షులు చూడు, పిట్టలు చూడు, ప్రతి జీవరాశిని చూడు. ఇదంతా ఏంటి, వాటి సీజన్ రాగానే మేట్ అవుతాయి, సంతానానికి అంటే అయిపోతుంది. ఏది సెలబ్రేట్
చేసుకోరు. కానీ సెలబ్రేట్ చేసుకునేది ఏంటి? ఒక మనిషి మాత్రమే. అంటే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు దాని అర్థం ఏంటి? మనిషి అర్థం ఒకటే. రెండో విషయం ఏంటంటే క్రైస్తవుడు చాలా కుయుక్తుపడు. ఎంత కుయుక్తుపడు అంటే ఇక్కడ సెల్ఫ్ డబ్బాన్ని ఎత్తుక్కోకుండా దైవ కేంద్రంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆశీర్వాదకరంగా ఉంచుకుంటారు. జనరల్ లోకస్తులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? చక్కగా గిట్లు, వినోదాలు, చక్కగా రకరకాలైనటువంటి ఏర్పాట్లు, రికార్డింగ్ డ్యాన్సులు చాలా ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తారు ఏమంటామంటే బాగా ఏం కొంచెం పెట్టాడు, ఓ మామూలుగా బాగుపడుతుంది, సంపాదించాడు అని వాడి గురించి సెలబ్రేట్ బాగుంటుంది. కానీ క్రైస్తవుల దగ్గర సెలబ్రేట్ బాగుంటుంది. కానీ సెలబ్రేట్ చేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటాడు తెలుసా? దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క ఆశీస్సులు కోరుకుంటూ దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. అది క్రైస్తవుల్లో ఉన్నటువంటి తెలివిగా. కాబట్టి మానవులుగా లేదా మానవులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే సెలబ్రేషన్. మనం ఒక్కరు మాత్రం ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రోగ్రెస్ చూస్తుంటాం. ఈ ప్రోగ్రెస్ని ఎవరు కూడా చూడండి. ఈ ప్రోగ్రెస్ అనేటువంటిది లౌకికంగా ప్రోగ్రెస్ అవుతున్నావా, ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవుతున్నావా? ఇది రెట్రోస్పెక్టివ్, మన సెల్ఫ్ రెట్రోస్పెక్టివ్ ద్వారా మనం ఏం చేయాలి? ఇక్కడ చెక్ చేసుకుంటూ మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అధిక మైలురాల్ని ఛేదించేటువంటి వాళ్ళు ఉండాలి. పెంచినటువంటి ఆధ్యాత్మిక అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుని మొదటి సెక్షన్ ముగించుకుందాం.